అపోస్తల కార్యముల గ్రంథంలో అననీయ సప్పీరా వారి జీవితాల గురించి వ్రాయించారు. పేతురు గారు దగ్గరకు మరి అక్కడ వచ్చారట. దగ్గరకు వచ్చి వారు పొలము నమ్మి సొమ్ము తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆ సొమ్ము అప్పగిస్తే పేతురు గారు అన్నారు, ఇంతకే అమ్మారా పొలం అన్నారు. యేసుప్రభు వారి శిష్యుడైన పేతురు గారు, ఇంతకే అమ్మారా? అవునయ్యా, ఇంతకే అమ్మాము అన్నారు. కొంత దాచుకొని కొంత తీసుకొచ్చారట అననీయ గారు. 5వ అధ్యాయంలో ఉంటుంది. అయితే మనం చూసినట్లయితే అక్కడ వ్రాయబడిన మాట, ఇంతే తీసుకొచ్చాం, ఇంతే ఇచ్చాం, ఇంతకే అమ్మాం. అవును, ఇంతకే అమ్మారా అని అన్న కాసేపటికి అక్కడ పడి చనిపోయాడు. ఎందుకు పేతురు అన్నారు, ఎందుకు అబద్ధమాడి ఈ విధముగా ఒక అబద్ధము వలన ఏమైంది అంటే మరణం వరకు వచ్చేసింది, మరణం వచ్చింది. ఆ తీసుకొచ్చిన సొమ్ముని తెచ్చి అబద్ధమాడాడు. దేవుని పిల్లలారా, అబద్ధమాడు వారు దేవుని ఇంట నివసింపకూడదు. అబద్ధము దేవునికి ఇష్టము కాదు. అబద్ధమాడుట దేవునికి అంగీకార యోగ్యము కాదు. అబద్ధమాడుటకు మరి మన ప్రభువైన దేవునిని గూర్చి వ్రాయబడిన మాట, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు అని వ్రాయించారు. అంటే దేవుడు అబద్ధమాడేవాడు కాదు. కనుక ఆయన సంఘము, ఆయన ప్రియమైన కుమార్తెలు, ఆయన కోరుకున్న కుమార్తెలు, సాటిన సహాయంగా ఇచ్చిన కుమార్తెలు ఎలా ఉండాలి అంటే అబద్ధమాడేవారిగా ఉండకూడదు అని దేవుడు అంటున్నాడు. కొంతమంది భర్తలు మోసం చేసే భార్యలు ఉంటారు. దేవుని బిడ్డలారా, సొసైటీలో, సమాజంలో మనం చూస్తూ ఉన్నాము. భర్తలను మోసము చేసే స్త్రీలు అనేక మంది ఉండవచ్చు. నేను మిమ్మల్ని అంటలేదు, కానీ మనం సమాజంలో ఉన్న జరిగే సంగతులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాంటి వారిని చూచి దేవుడు మెచ్చుకోడు. దేవుని పిల్లలారా, మోసము ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతుంది? నిత్య నరకములోనికి తీసుకొని పోతుంది. అబద్ధం ఎక్కడికి తీసుకుపోతుంది? నిత్య నరకములోనికి తీసుకొని పోతుంది. కనుక దేవుని పిల్లలైన ఇశ్రాయేలీలందరూ కూడా దేవుడు చెప్పాడు. అయితే మరలా జ్ఞాపకం చేస్తున్నాను. సరే, భర్త చనిపోయిన వెంటనే ఆయన తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొంతమంది పడుచువారు యవనస్తులు పాతి పెట్టేశారట. తీసుకుని వెళ్ళి ఆయన తీసుకువెళ్ళి పాతి పెట్టిన తరువాత తన భార్య వచ్చింది, సప్పీరా. వచ్చిన తర్వాత పేతురు గారు అడిగారు, అమ్మా, నీ పొలం ఇంతకే అమ్మావా? అవునయ్యా పేతురు గారు, ఇంతకే అమ్మాము అంది. నీ భర్తను మోసుకొని పోయిన వారి పాదములు వాకిటనే ఉన్నాయి, ఎందుకు నాతో అబద్ధమాడావనేసరికి ఆమె కూడా క్రింద పడి చనిపోయింది. అంటే ఒక అబద్ధము మరణము వరకు తీసుకొని పోయింది. ఒక అబద్ధము నిత్య నరకము వరకు తీసుకొని పోతుంది. గనుక దేవుని పిల్లలారా, దేవుని చేత కొనియాడబడవలెనన్నా, దేవుడిచ్చిన భర్తల ద్వారా కొనియాడబడవలెనన్నా కానీ అబద్ధము వద్దు, మోసము వద్దు.